Good morning, everyone. This is M. Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. Today, I am explaining about what are the models and specifications of SGC in solid ground curing, how to prepare a model, and what are the different types of model preparation, and also what are the different specifications of solid ground curing. In previous classes, we are discussing about the what is stereolithography, what are the advantages of stereolithography, what are the applications, what are the different techniques used to produce different products by using that stereolithography in additive manufacturing. And next, what is photopolymers, what are the use of photopolymers, what is photopolymerization, what is layering technology, what is laser and laser scanning in stereolithography operators. So these are the topics we are discussing in previous classes, and also we are discussing the solid ground curing. Solid ground curing in yesterday's class, what is solid ground curing and what is the working principle of solid ground curing, what is the procedure, and what are the advantages, disadvantages, and applications of SGC. So these topics we are discussing in previous class. So today I am discussing about models and specifications of SGC. Models and specifications of SGC. So this is the last topic in first unit. So how to prepare a model in SGC? Solid ground curing operation. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ యూజ్ చేసి ఒక మోడల్ని ఎలా తయారు చేస్తారు, హౌ టు క్రియేట్ ఏ మోడల్ బై యూజింగ్ ఎస్జిసి ఆపరేషన్. సో ఎస్జిసి యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ రియల్ టైమ్ యూజింగ్ ఆబ్జెక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. హౌ టు ప్రిపేర్ ఏ మోడల్ మీన్స్ I am preparing a model in SGC. I am taking the different procedure steps. సో ఆ ప్రొసీజర్ స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ ఒక మోడల్ అనేది క్రియేట్ చేస్తాను. మోడల్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది ఎస్జిసిలో? ఫస్ట్ ఆ ఎస్జిసిలో నేను ఒక గ్లాసు బెడ్ అనేది తీసుకుంటున్నాను. దాని మీద ఆ లిక్విడ్ రెజిన్ ఏదైతే ఉందో అది స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేసిన తర్వాత ఒక ఫోటో మాస్క్ అనేది దాని మీద అప్లై చేస్తున్నాను. ఆ లిక్విడ్ రెజిన్ మీద ఒక ఫోటో మాస్క్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఒక యూవి లైట్, అల్ట్రా హై వోల్టేజ్ అల్ట్రా వైలెట్ లైట్ యొక్క రేస్ అనేవి దాని మీదుగా పాస్ చేస్తున్నాను ఆ ఫోటో మాస్క్ మీద. సో మనకి ఏదైతే డిజైన్ ఉందో, ఏదైతే ఆబ్జెక్ట్ అనేది ఉందో, ఏదైతే మోడల్ క్రియేటింగ్ మోడల్ అనేది అక్కడ ఉందో, సో అక్కడ ఏమవుతుందయ్యా అంటే ఆ లిక్విడ్ రెజిన్ కాస్త సాలిడ్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ యూవి లైట్ అనేది ఆ యొక్క ఫోటో మాస్క్ మీద పడుతుందో అక్కడ లిక్విడ్ రెజిన్ కాస్త సాలిడ్ రెజిన్గా కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయిన తర్వాత ఒక వ్యాక్స్ అనేది నేను అప్లై చేస్తున్నాను, ఒక వ్యాక్స్ లేయర్. వ్యాక్స్ లేయర్ ఎందుకు అప్లై చేస్తున్నానయ్యా అంటే హై సర్ఫేస్ ఫినిషింగ్ కోసం, అలానే యాక్యురసీ కోసం, కరెక్ట్ షేప్లో రావటానికి, వీటి కోసం వ్యాక్స్ అనేది అప్లై చేస్తున్నాను. లాస్ట్లో ఫస్ట్ లేయర్ అయిపోగానే మళ్ళీ మిల్లింగ్ అనేది ఒకటి జరుగుతుంది. మిల్లింగ్ మీన్స్ అన్క్యూర్డ్ మెటీరియల్. అన్క్యూర్డ్ మెటీరియల్ మీన్స్ నువ్వు అప్లై చేసిన రెజిన్ అనేది, లిక్విడ్ రెజిన్ అనేది
ఆ మోడల్ ఏదైతే షేప్లో ఉందో అంతవరకే సాలిడ్గా మారుతుంది, మిగతాది మొత్తం లిక్విడ్ షేప్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద అన్క్యూర్డ్ రెజిన్. ఆ అన్క్యూర్డ్ రెజిన్ ఏమవుతుందంటే మిల్లింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అన్క్యూర్డ్ రెజిన్ ఒక వాక్యూమ్ ఛాంబర్ ద్వారా మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ మిల్లింగ్ ఆపరేషన్ జరిగేటప్పుడు జస్ట్ మిల్లింగ్ ఆపరేషన్ అంటే ఏం లేదు, ఒక లేయర్ అనేది ఒక లేజర్ లాగా పాస్ అవుతూ వెళ్తుంది ఆ మాస్క్ మీద, ఆ ఫోటో మాస్క్ మీద వ్యాక్స్ అప్లై చేస్తాము. అక్కడ సాలిడ్గా ఒక లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లేయర్ మీద జస్ట్ ఒక స్లైడ్ లాగా పాస్ అవుతూ వెళ్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఒక వాక్యూమ్ ఛాంబర్ ద్వారా ఆ యొక్క అన్క్యూర్డ్ రెజిన్ అనేది సక్ చేసుకుంటుంది. సో అక్కడతో మనకి ఫస్ట్ లేయర్ అనేది క్రియేట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ లేయర్ క్రియేట్ అవ్వాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి లిక్విడ్ రెజిన్ అనేది మళ్ళీ స్ప్రే అవుతుంది. దాని మీద మళ్ళీ ఇంకో ఫోటో మాస్క్ అప్లై అవుతుంది. దాని మీద మళ్ళీ వ్యాక్స్ అల్ట్రావైలెట్ లైట్ అనేది పాస్ చేస్తాము. పాస్ చేసినప్పుడు లిక్విడ్ రెజిన్ కాస్త సాలిడ్లో కన్వర్ట్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ వ్యాక్స్ అనేది అప్లై చేస్తాము. మిల్లింగ్ ఆపరేషన్ ద్వారా అన్క్యూర్డ్ రెజిన్ అనేది ఆ వాక్యూమ్ ఛాంబర్ సక్ చేసుకుంటుంది. ఇలా లేయర్ బై లేయర్ నువ్వు ఏదైతే మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నావో, మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నావు, 3D మోడల్. సపోజ్ ఒక బాక్స్ షేపే ఉంది, ఒక బాక్స్ షేప్ కానీ ఏదన్నా హోల్డ్ చేసుకోవటానికి. సో ఒక మోడల్ అనేది నువ్వు అక్కడ ఒక డిజైన్ చేసుకున్నావు ఒక మోడల్ని. సో ఆ మోడల్ మొత్తం ఇలా లేయర్ బై లేయర్ స్టెప్ బై స్టెప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్? సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అంటే మనం యూజ్ చేసే నవ్ డేస్లో సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ మోడల్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? బై యూజింగ్ దట్ SGC ప్రాసెస్. సో ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ ఒక మోడల్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద మోడల్ క్రియేషన్ బై యూజింగ్ ది SGC ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్, what are the specifications? What are the specifications? Specifications means what are the dimensions of that machine? సో నువ్వు ఏదైతే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్, ఆ SGC మిషన్ తీసుకుంటున్నావో ఆ SGC మిషన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి? సపోజ్ నువ్వు ఒక లేత్ మిషన్స్ తీసుకుంటావు, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ మిషన్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ సైజెస్లో లేత్ మిషన్స్ అనేవి ఉంటాయి. కొన్ని చిన్న లేత్ మిషన్స్ ఉంటాయి, కొన్ని పెద్ద లేత్ మిషన్స్ ఉంటాయి. సపోజ్ నువ్వు ఏదైనా ఇండస్ట్రీకి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద లేత్ మిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క లేత్ మిషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 6 మీటర్స్ 10 మీటర్స్ ఇలా ఉంటాయి. 6 మీటర్స్ 10 మీటర్స్ 12 మీటర్స్ ఒక్కొక్కటి. మనం చిన్న వర్క్షాప్ అంతా లేత్ మిషన్స్ కూడా ఉంటాయి. ఆ లేత్ మిషన్స్లో ఏం చేస్తారయ్యా అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ పీసెస్ని తీసుకొని పెద్ద పెద్ద సిలిండర్స్ని కానీ పెద్ద పెద్ద సాలిడ్ ఆబ్జెక్ట్స్ని కానీ దాన్ని మిషనింగ్ ఆపరేషన్ అనేది చేయటానికి ఆ యొక్క పెద్ద పెద్ద లేత్ మిషన్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. మన వర్క్షాప్స్లో కానీ లేదంటే చిన్న చిన్న కంపెనీస్లో అన్నీ బయట ఎక్కడన్నా ఆటోనగర్ సైడ్ కానీ అంటే జస్ట్ దే ఆర్ డూయింగ్ సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్స్. చిన్న ఆబ్జెక్ట్స్కి వర్క్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే సపోజ్ ఏదైనా ఒక పుల్లీకి డ్రిల్లింగ్ వేయటం కానీ లేదంటే చిన్న మిషనింగ్ ఆపరేషన్ చేయటం కానీ, స్మాల్ అమౌంట్ ఆఫ్ గేర్స్కి ఏదన్నా షేపింగ్ ఆబ్జెక్ట్ చేయటం కానీ, సో లేదంటే చిన్న కాంపోనెంట్స్కి సర్ఫేస్ ఫినిషింగ్ చేయటం కానీ ఇలాంటివి మాత్రమే చేస్తూ ఉంటారు. అంటే మెషిన్ సైజుని బట్టి మనం తీసుకునే కాంపోనెంట్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో మిషన్ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉందనుకోండి, లేదు మిషన్ యొక్క సైజ్ తక్కువ ఉంది, నేను ఒక పెద్ద కాంపోనెంట్, పెద్ద సిలిండ్రికల్ సాలిడ్ ఆబ్జెక్ట్ ఒక సిలిండర్ని తీసుకొచ్చి దాని మీద బేర్ చేస్తానంటే అది బేర్ చేయలేదు. ఆ హెడ్ స్టాక్ ఆ టైల్ స్టాక్ మధ్యలో దాన్ని బేర్ చేయలేదు. సో నువ్వు తీసుకున్న వర్క్ పీస్ని బట్టి ఆ మిషన్ యొక్క సైజ్ అనేది మారుతూ ఉంటుంది. నువ్వు పెద్ద పెద్ద కాంపోనెంట్స్ పెద్ద పెద్ద వర్క్ పీసెస్ తీసుకుంటే మిషన్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.
సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ మిషన్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. సో ఇట్ హ్యాస్ two different types of machines he is taking, SGC 4600 and SGC 5600. Just observe that values, just see that specifications of that machines. So these are the different specifications of the solid ground curing machine. The first of all, it is working volume. So what is the working volume means? What is the overall space occupy the machine? What is the overall space occupy? So that is the 350 length into breadth into height. So that is the space occupation of that machine. Length to breadth to height. So this is the total occupying working volume of the machine. So in SGC 4600, that is the model number, it is SGC 4600 and SGC 5600. There is two different types of SGC machines. And next one, what is the surface definition? So it should, the surface is 0.15 and 0.15. In these two machines, the surface have only 0.15. And X and Y resolution and layer thickness. So in SGC machine, what is the thickness of layer? In SGC 4600, it is only 0.15. 0.15 layer is for creating on that SGC machine. In SGC 5600, there is 0.1 to 0.2. There is 0.1112, 0.13, 0.14, 0.15 up to 0.2. So in that amount of సో వాటి మధ్యలో ఉన్న థిక్నెస్ అనేది SGC 5600లో మనకి క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద లేయర్ థిక్నెస్. మినిమం ఫ్యూచర్ సైజ్. సో మినిమం ఫ్యూచర్ సైజ్ అంటే మినిమం హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ షుడ్ బి డెవలప్డ్ ఇన్ దట్ SGC. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దట్ ప్రొడక్ట్? మినిమం వచ్చేసి 0.4. ఆ 0.4 mm ఉన్న సైజు ప్రొడక్ట్ని తయారు చేసుకోవచ్చు. మ్యాక్సిమం, వాట్ ఈస్ ద మ్యాక్సిమం రేట్, మ్యాక్సిమం ఫ్యూచర్ సైజ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ మోడల్ ఇన్ SGC. ఒక మోడల్ని SGCలో, ఒక ప్రొడక్ట్ని SGCలో నేను క్రియేట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ బేస్డ్ అపాన్ మిషన్ సైజెస్. సో ఆ మిషన్ యొక్క సైజెస్ని బట్టి ఆ బెడ్ యొక్క సైజ్, సపోజ్ నువ్వు బెడ్ యొక్క సైజ్ అనేది ఒక జస్ట్ ఇక్కడ వర్కింగ్ వాల్యూమ్ ఇచ్చాడు 350 into 350 into 350 mm మీన్స్ 35 సెంటీమీటర్స్ 35 సెంటీమీటర్స్ 35 సెంటీమీటర్స్. సో ఆ 35 సెంటీమీటర్స్ ఆ బెడ్ ఏదైతే ఉందో అది వర్కింగ్ వాల్యూమ్, ఆ బెడ్ అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ 35 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో అంతవరకు దాని లోపల ఉన్న వర్క్ పీస్కి మాత్రమే అక్కడ క్రియేట్ అవుతుంది. లేదు ఆ బెడ్ సైజ్ దాటిపోయింది, ఇన్ SGC 4600లో నువ్వు 350 into 350 into 350, బట్ యు ఆర్ టేకింగ్ ద ప్రోడక్ట్, నీ డిజైన్ ప్రకారం అది 400 into 400 into 400 వచ్చింది ఆ యొక్క సైజ్ అనేది, లేదంటే 400 into 400 into 300 వచ్చింది. సో ఆ వర్కింగ్ స్పేస్ అనేది దాటి వెళ్ళిపోయింది ప్రొడక్ట్ యొక్క సైజ్ అనేది. అలా దాటిపోయినప్పుడు క్రియేట్ అవుతుందా అంటే క్రియేట్ అవ్వదు. బికాస్ ఆఫ్ యు ఆర్ టేకింగ్ very maximum rate of product you are taking out of maximum rate, out of machine maximum rate. సో ఆ మిషన్ యొక్క మ్యాక్సిమం రేట్ని దాటి వెళ్ళిపోయింది అది. సో SGC 4600లో ఓన్లీ 350 into 350 into 350 mm ఆలోపు ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే క్రియేట్ అవుతాయి.
అదే 5600 అయితే 500 ఇంటూ 350 ఇంటూ 500 ఆలోపు ఉన్న ప్రొడక్ట్స్ ఆ యొక్క డైమెన్షన్స్కి తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే క్రియేట్ అవుతాయి. లేదు 500 600 ఇంటూ 300 ఇంటూ 800 అలా ఉన్నాయి అనుకోండి, అవి క్రియేట్ కావు. బికాస్ ఆఫ్ ఇట్ విల్ రీచ్ ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వర్కింగ్ స్పేస్ ఆఫ్ దట్ ఎస్జిసి మోడల్ 5600. సో ఆ మోడల్కి మించి దాటిపోయింది అనమాట వర్కింగ్ స్పేస్ అనేది. దట్స్ వై ఇట్స్ నాట్ క్రియేటింగ్ దట్ ప్రొడక్ట్. సో దట్ ఈస్ ద minimum rate is 0.4 and maximum rate is the working volume. And next one, net production rate 164 centimeter cube by hour. సో ప్రొడక్షన్ రేట్ అనేది ఎలా జరుగుతుంది, గంటకి ఎన్ని ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయగలం. సో అక్కడ 164 ప్రొడక్ట్స్ అని కాదు, గంటకి 164 సెంటీమీటర్ ఆ సైజులో ఉన్న ప్రొడక్ట్ అనేది ఒకటి కంప్లీట్ అవుతుందని చెప్తున్నాడు గంటకి. సో నువ్వు స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ పీసెస్ తీసుకున్నావు, ఏదో 164 కాకుండా సేమ్ ఒక 20 mm 30 mm ఉంటే, సో నువ్వు తీసుకున్న వర్క్ పీస్ని బట్టి ఆటోమేటిక్గా మిషన్లో ఎంత టైం పడుతుంది అనేది ఆటోమేటిక్గా మిషన్స్లో చూపిస్తుంది. సపోజ్ నువ్వు ఒక చిన్న గేర్ అనేది డిజైన్ చేసుకున్నావు, స్మాల్ అమౌంట్ ఆఫ్ గేర్ యూ కెన్ డిజైన్ ఇన్ యువర్ సాఫ్ట్వేర్. సో అక్కడ నుంచి నువ్వు ఆ ఫార్మాట్లోకి మిషన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ మొత్తం లేయర్ బై లేయర్ ఓవరాల్ ప్రొడక్ట్ క్రియేట్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది నీకు ఇన్ డిఫాల్ట్ అక్కడే చూపిస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ టైం, నేను ఒక 1 hour ఇస్తాను, ఆ 1 hourలోనే క్రియేట్ అవ్వాలి అంటే అది అవ్వదు. ఇట్ విల్ నాట్ క్రియేట్. ఆటోమేటిక్గా టైం అనేది అదే తీసుకుంటుంది. నువ్వు ఏ సైజులో ఏ అమౌంట్లో ప్రొడక్ట్ అనేది డిజైన్ చేసుకున్నావో ఆ డిజైన్ బట్టి ఎంత టైం ఆక్యుపై చేస్తుంది ఏందనేది మిషనే తీసుకుంటుంది. ఆటోమేటిక్గా ఇంత టైంలో కంప్లీట్ అయిపోతుంది. లేదు నువ్వు తీసుకున్న గేర్ యొక్క సైజు ఇంక్రీజ్ అయింది, దీనికంటే టైం కొంచెం పెరుగుతుంది. అలా టైం అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ బిల్డ్ స్పీడ్. సో లేయర్ అనేది ఎంత స్పీడ్లో క్రియేట్ అవుతుంది. ఒక లేయర్ వచ్చేసరికి 120 seconds మీన్స్ 2 minutes. ఇట్ విల్ టేక్ 2 minutes అమౌంట్ ఆఫ్ టైం. ఒక లేయర్ అనేది క్రియేట్ అవ్వడానికి 2 minutes అమౌంట్ ఆఫ్ టైం అనేది పడుతుంది. సో ఆ 2 minutes అమౌంట్ ఆఫ్ టైం దేనికి పడుతుందా అంటే దట్ ఈస్ ద వర్కింగ్ వాల్యూమ్ 350 ఇంటూ 350 ఇంటూ 350. ఆ అమౌంట్ ఆ సైజ్ తీసుకుంటే 120 seconds పర్ లేయర్. ఒక లేయర్ క్రియేట్ అవ్వడానికి అంత టైం పడుతుంది. లేదు నువ్వు చిన్న ఆబ్జెక్ట్ తీసుకున్నావు, ఏదో ఒక 50 mm అలా ఉన్నది తీసుకుంటే ఆ 120 seconds కాస్త కొంచెం డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే నువ్వు తీసుకున్న ఆబ్జెక్ట్ సైజుని బట్టి లేయర్ టైం కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, లేయర్ స్పీడ్ కూడా మారుతూ ఉంటుంది. ఓకే, ఒక లేయర్ క్రియేట్ అవడానికి 120 seconds పడుతుంది అంటున్నాడు. సో అది యొక్క నీ నువ్వు తీసుకున్న ఆబ్జెక్ట్ సైజుని బట్టి ఆ యొక్క లేయర్ క్రియేషన్ అనేది మారుతూ ఉంటుంది. అదే 5600లో అయితే 70 seconds పర్ లేయర్. ఒక లేయర్ క్రియేట్ అవ్వడానికి 70 seconds పడుతుంది అంటున్నాడు. కంట్రోల్ సిస్టమ్. వాట్ ఇస్ ద కంట్రోల్ సిస్టమ్? ఓవరాల్ కంట్రోల్ సిస్టమ్. వాట్ ఇస్ ద కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ ఎస్జిసి? యూనిక్స్ బేస్డ్ వర్క్ స్టేషన్ అండ్ యూనిక్స్ బేస్డ్ వర్క్ స్టేషన్. సో అక్కడ యూనిక్స్ బేస్డ్ వర్క్ స్టేషన్ అనే కంట్రోల్ సిస్టమ్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. వాట్ ఇస్ ద ప్రైస్? $2,75,000, $4,70,000. సో దట్ ఈస్ ద డాలర్ సింబల్. ప్రైస్ వచ్చేసరికి $2,75,000 అంటున్నాడు. సో వెరీ అడ్వాన్స్డ్ మిషన్స్, ద ప్రొడక్షన్ కాస్ట్ ఈస్ వెరీ హై. మెషిన్ కాస్ట్ ఈస్ వెరీ హై. సపోజ్ జస్ట్ నువ్వు ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక 3D ప్రింటింగ్ మిషన్ కొనాలనుకుంటున్నావు, యూ కెన్ బై ఏ 3D printing machine. So it will start as 25,000, minimum 20,000 to up to 5 lakhs, 6 lakhs, 10 lakhs, 15 lakhs, up to 15 lakhs. So that is the price rate.
సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ద్వారా ఆ 3D ప్రింటింగ్ మిషన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాడు. సపోజ్ నువ్వు ఒక ఏదైనా బైక్ కొనాలంటే ఒక్కొక్క బైక్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సపోజ్ హోండా వాడి బైక్స్ కొనాలంటే వాడిది ఒక కాస్ట్ ఉంటుంది, లేదు బజాజ్ వాడి కొనాలంటే అదొక కాస్ట్ ఉంటుంది, టీవీఎస్ వాడి కొనాలంటే ఇదొక కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు ఆ యూస్ చేసే మెటీరియల్స్ని కానీ కాంపోనెంట్స్ని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ కానీ డిఫరెంట్ అనమాట. టోటల్ అదే సేమ్ అదే బైకు, ఎవడెళ్ళినా అంతే వెళ్తాడు, ఎవడెళ్ళినా జస్ట్ ఆ రోడ్ మీద వెళ్ళాల్సిందే. బట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ and material, what he is usage of the material is different. So that's why the cost is increasing and decreasing. కాస్ట్ అనేది కొన్ని ప్రొడక్ట్స్కి పెరుగుతూ ఉంటుంది, కొన్ని ప్రొడక్ట్స్కి తగ్గుతూ ఉంటుంది. సపోజ్ పెద్ద పెద్ద ఇప్పుడు కంపెనీస్ తీసుకోండి, ఒక బెంజ్ కానీ బిఎండబ్ల్యూ, ఆడి. సో ఇలా తీసుకుంటూ ఉంటే ఏంటంటే వాడి యొక్క కాస్ట్ అనేది వేరే చిన్న చిన్న కంపెనీస్ వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం హైగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ వాడు కొంచెం మెటీరియల్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాడు. హై కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ హీ ఈజ్ యూజింగ్ టు మ్యానుఫ్యాక్చర్ దట్ ప్రోడక్ట్. సో ఆ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి హై రేట్ ఆఫ్ మెటీరియల్ అనే దాన్ని యూజ్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం లో మెటీరియల్ అనేది యూజ్ చేస్తాడు. దట్స్ వై ద కాస్ట్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్. సో ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని బట్టి, యూసేజ్ ఆఫ్ మెటీరియల్ని బట్టి క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది. అలా సేమ్ 3D ప్రింటింగ్లో కూడా స్టార్టింగ్ 20,000 నుంచి 15 lakhs వరకు కూడా ఉంటాయి అన్నమాట. సో కాస్ట్ ఎందుకు అంత వేరీ అవుతుంది, దేని మీద అయినా అదే ప్రొడక్ట్ కదా అంటే వాడు యూజ్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ డిఫరెంట్, మెటీరియల్స్ డిఫరెంట్, కాంపోనెంట్స్ డిఫరెంట్. ఇది ఒక 2 years 3 years వారంటీ ఇస్తే వాడు నేను 10 years ఇస్తా అంటాడు, బికాస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ దట్ material. So these are the different parameters and different specifications using of that SGC operation. So solid ground curing, these are the specifications, and we are creating different type of models in that SGC ఆపరేషన్. సో ఎస్జిసి ఆపరేషన్ని యూస్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ని క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ ది డిఫరెంట్ ప్రొసీజర్ స్టెప్స్. సో ఆ ప్రొసీజర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ ఒక మోడల్ అనేది క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ద ఫస్ట్ యూనిట్ షుడ్ బి కంప్లీటెడ్. ఇన్ నెక్స్ట్ క్లాస్ we will start second unit. Okay, thank you.